నమస్తే. ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా మద్దూర్ మండల్ అచ్చంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. సో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి గ్రామం నుంచి మొదటి ఫేజ్ నామినేషన్స్ కావచ్చు, విత్డ్రా టైం కూడా పూర్తయింది. సో డిసెంబర్ 11వ తారీఖు రోజు ఓటింగ్ అయితే జరగబోతుంది. సో దానికి సంబంధించి గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, రేపు గెలిచిన తర్వాత ఏం చేయాలనుకున్నారు ఏంటిదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు. సో ఊషప్ప గారైతే బరిలో ఉండబోతా ఉన్నారు. సో వారి యొక్క ఆలోచనలు ఏంటిది, అసలు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేయాలనుకుంటున్నారు ఏంటిది. సో గత 2 సార్లు కంటెస్టెడ్ పర్సన్గా అయితే ఉన్నారు. సో ఇప్పుడు 3వసారి అయితే ముందరకు వస్తూ ఉన్నారు. సో అంటే గ్రామానికి ఏదో చేయాలని ఒక తపనతో, అంతే సుదీర్ఘకాలంగా నేను కంపల్సరీ గ్రామానికి సర్పంచ్ కావాలి, ఇక్కడ ఉన్న సమస్యల పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది అంటే ఏ ఉద్దేశంతో వారు వస్తూ ఉన్నారు, సర్పంచ్ కావాలనే వారి యొక్క ఆలోచన ఎందుకు వచ్చింది, సో అసలు గెలిచిన తర్వాత గ్రామానికి ఏం చేస్తారు, ఇలా పలు అంశాలపైన ఉషన్న గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా? నమస్తే సార్, థ్యాంక్ యూ. మీ పూర్వ ప్రెస్కు ధన్యవాదాలు. సో ఎట్లా ఉన్నారన్నా? సో గ్రామంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రచారం ఏ విధంగా స్టార్ట్ చేసిర్రా, ఎట్లా ఉంది ప్రచారము? నా పేరు ఊషప్ప, గ్రామం అచ్చంపల్లి, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని. ఇంతకుముందు గత సంవత్సరాల క్రితం చాలా మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. అవి డ్రైనేజ్ కావచ్చు, ఇక లేకపోతే భూ వివాదాలు కావచ్చు, ఇండ్ల పంచాయతీలు కావచ్చు, అనేక పంచాయతీలు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు పరిష్కారం గ్రామంలో పెద్దలు ఎవరే కానీ ముందుకు రావడం లేదు. ఏదో అవుతుంది పోతుందనే తప్ప స్వయంగా సమస్య పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదు. ఎందుకంటే ఆ సమస్యలు ఉంటేనే మా గ్రామంలో పెద్దలు మాకు మాట్లాడడానికి అవకాశం ఇస్తారనే ఉద్దేశంతో సమస్య పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారు. ముఖ్యంగా అంటే మన గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ, ఈ గ్రామంలో 150 కడప ఉంది, మొత్తం వలసదారులే, ఉపాధి లేదు. రైతుల మన గ్రామంలో భూమిలో రైతు క్షేత్రము బొప్పాయి కానీ లేకపోతే కలింగర్ కానీ అనేక వాణిజ్య పంటలు పండించు అనేక మండలంలోనే పేరు పొందిన గ్రామం అన్నది. దీనికి ప్రభుత్వ తరపు నుండి ఎలాంటి లేదు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వము 3 సంవత్సరాలు అయినా కనీసము 150 కడుపు ఉంటే కనీసము 5 మాత్రమే ఇండ్లు ఈ ఊరి కాంగ్రెస్ నాయకులు తెచ్చినారు. అందుట్లో 2 రిజెక్ట్ అయ్యి ఓన్లీ 3, అది కూడా వాళ్ళు ప్రజలకు ఇవ్వకుండా కార్యకర్తలు పంచుకున్న పరిస్థితి ఉంది. అంటే సొంత పార్టీ లీడర్ నెంబర్ తిరిగే వాళ్ళకి మాత్రమే ఆ లీడర్ నెంబర్ తిరిగే వాళ్ళకి పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తే దాదాపు ఇప్పుడు పూరి గుడిసెలు లేక బండలిళ్ళు ఈ పొద్దు రేపు గట్టిగా 1 గంట వర్షం కురిస్తే కూలిపోయి ఇండ్లు దాదాపు 7-8 ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ ఎంబడి తిరిగే వాళ్ళు తీసుకున్నారు. అంటే వాళ్ళకు కూడా అవసరమే, నేను కాదనడం లేదు, కానీ మొదటి ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తే బాగుండే. అలాంటిది ఇవ్వకుండా మేము ప్రశ్నిస్తే మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాము, అది మా ఇష్టము, మీరెవరు అడగడానికని ఎదురు దాడి చేయడమే కాక ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ దౌర్జన్యం ఎంతవరకు సాగుతుంది? ప్రజలారు ఒకసారి ఆలోచించండి. నేను బీఆర్ఎస్ పార్టీకి బలపరిచిన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిపించిండ్రు. ఇదే మండల నాయకులు, బీఆర్ఎస్ మండల నాయకులు నాకు ఎవరెవరైతే మద్దతు ఇస్తున్నారో వాళ్లకు హెచ్చరిస్తూ ఉన్నారు, మిమ్మల్ని చూస్తాం చేస్తాం, మీరు ఊషప్పకు మద్దతు ఇస్తే బాలేకుంటుంది అని రెడ్డి వర్గమే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆ రికార్డు కావాలంటే నా దగ్గర ఉన్నాయి, ఫోన్ రికార్డులు. ఈ విధంగా మీరు ఎంతమందిని అనగదొక్కుతున్నారు రాజకీయంగా. నేను అభ్యర్థిని చెడ్డోడని చెప్పడం లేదు, కానీ రాజకీయ అవగాహన లేదు. ఒక మంచి చెడు ప్రజలపైన మంచి చెడు అయితే ఒక పోలీస్ స్టేషన్కే ఎవరైనా కొట్లాడితే పోలీస్ స్టేషన్కే కానీ, లేకపోతే ఎవరైనా అదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే వాళ్ళకి హాస్పిటల్ కానీ వచ్చిన దాఖలాలు కానీ, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఒక కలెక్టర్ ఆఫీస్ కానీ ప్రజా సమస్యలపైన పోరాడే దాఖలు లేవు. కానీ ఒక పాలోళ్ళకు రెచ్చగొట్టి, లేకపోతే కులాలకు రెచ్చగొట్టి ఈ విధంగా పబ్బం గడుపుకునే వాళ్ళే తప్ప ఎలాంటి సమస్యలు పరిష్కరించకుండా ఈ విధంగా ఇప్పుడు పాలోళ్ళ వద్ద రెచ్చగొట్టి, అంతేగాక ఉదాహరణ ఇప్పుడు మన ఊరికి గ్రామ పంచాయతీ స్థలం లేనందువల్ల జనరల్ వచ్చినందుకు మేమేమన్నామంటే ఇప్పుడు నిలబడే కాంగ్రెస్ అభ్యర్థిని నువ్వు స్థలం ఇవ్వండి, నేను ఇనానిమస్గా చేస్తామని చెప్పాము.
20 గుంటల స్థలం ఇవ్వండి, నేను ఇనాస్మోన్ చేస్తామని చెప్తే ఆయన 2-3 రోజుల కొలిగా నేను నా అనుకున్నంత ఇస్తాను, నువ్వు గింత ఇస్తా గంత ఇస్తా అని 2 రోజులు సతాయిస్తే మళ్ళా మీరు వేస్తే వేసుకపోండి, నా ఇష్టం ఉంటే నా ఇష్టం ఉన్నంత ఇస్తాను, నేను అనుకున్నంత ఇస్తా, మీరు ఎవరు నన్ను అడగడానికి అని చెప్పి అని బెదిరిస్తే మేము మాకు రెచ్చగొట్టిన మాట్లాడితే దానికి మేము పోయి నామినేషన్ వేసిన తర్వాత మళ్ళీ మేము వేసిన తర్వాత ఎవరైనా నామినేషన్ వేస్తే ఒక్క గుంటగా అన్నారు, ఒక్క జాగగా అన్నారని భయభ్రాంతులకు గురి చేసినారు. అయినా నేను ఏమన్నా కానీ మన బీసీ సవాలు ఒక అభ్యర్థి మనం సవాల్ ఇసిరితే ఆ సవాల్ స్వీకరించి నేను నామినేషన్ వేసి వచ్చినాను. నామినేషన్ వేసి వచ్చిన తర్వాత మళ్ళీ నేను 5 గుంటలు ఇస్తా, 10 గుంటలు ఇస్తా, 8 గుంటలు ఇస్తా అని ఆయననే ఒక మెట్టు దిగొచ్చినాడు. అయినా ఆ ప్లేసు అందరికీ ఆమోదయోగ్యమైన ప్లేస్ ఇవ్వండి, అందుబాటులో ఉన్న ప్లేస్ ఇవ్వండి అని చెప్తే అది ఇవ్వను, నేను ఇచ్చేడితే గింత అని చెప్పాడు. అంతేగాక మండల బీఆర్ఎస్ నాయకులతోటి భయభ్రాంతులకు గురి చేసి మీరు చెప్పండి, ఆయనకు ఊషపకు చెప్పండి, లేకపోతే ఆయన మద్దతుదారులకు చెప్పండి, నేను లేకపోతే మంచిగా లేకపోతే విత్డ్రా చేసుకోమని చెప్పండి అని అనేక రకాలుగా మద్దతు ఇచ్చే వాళ్ళని కూడా గ్రామాలకు రాకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. నన్ను కూడా నీ సంగతి చూస్తామని హెచ్చరిస్తూ ఉన్నారు. రేపు ఏమన్నా నాకు జరిగితే బాధ్యులు వాళ్ళే అని చెప్తా ఉన్నాను. నేను అన్నింటికి తెగించి ఇప్పుడు ఈ ఎలక్షన్లో నిలబడ్డాను. ఇప్పుడు నా స్వయంగా 8 లక్షలు ఇచ్చి ఈ గున్మిట్కల వాళ్ళ ఇల్లు దాదాపు 12-13 గుంటల స్థలము నేను కొన్ని గ్రామ పంచాయతీకి కేటాయిస్తానని ప్రకటిస్తున్నాను. అంటే వాళ్ళు ఏమంటారు, అదే 8 లక్షలు మేము 9 లక్షలు ఇచ్చి అదే భూమిని ఇస్తాము, మమ్మల్ని గెలిపిండని వాళ్ళు అంటున్నారు. అంటే దీని ఉద్దేశము వాళ్ళు రాజకీయంగా వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంటే నాకు అవగాహన ఉంది, నేను 15 సంవత్సరాలకి వెళ్ళి ఉద్యమాల్లో ఉన్నాను, ఇటువంటి భయభ్రాంతులకు గురయ్యేది లేదు. ప్రజల తీర్పు నేను శిరసావిస్తాను. అందుకొరకే ప్రజలు ఒకసారి గమనించండి, మీ ఎంబడి హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఎవరు, మీ ఎంబడి పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఎవరు. అంతేగాక ఇంకో చిన్న సంఘటన గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంగా. నేను మొన్న ఒక 3 నెలల క్రితం ఊళ్ళే వాటర్ పోసినాను. ఆ వాటర్ పోయడానికి నీళ్ళ ట్యాంకర్ కూడా అడిగితే నా చేను ఎండిపోతుంది, నేను వాటర్ ట్యాంక్ ఇవ్వనన్నాడు. అదే గ్రామ పంచాయతీ ఉపయోగించుకొని నేను ప్రజలకు నీళ్లు పోస్తే ఆయన పోయడానికి ఎవరని నానా పై అధికారులకు ఫిర్యాదు చేసి ఆ వాటర్ కూడా పోయడానికి ప్రజలకు పోస్తుంటే బంద్ చేపించినారు. ఇది ప్రజలు గమనించాలి. నేను రాజకీయం చేయడం లేదు, కానీ మీరు మన గ్రామంలో యువతని ఉపాధి కల్పించి మన గ్రామంలో మహిళా సంఘాల సపోర్ట్ తీసుకొని ఈ గ్రామ అభివృద్ధికి అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాము. మీరు ఒకసారి ఈ ప్రెస్ ముఖంగా నేను ప్రజలకు అచ్చంపల్లి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటి, మీరు ఆలోచన చేసి ఓటేయండి. ఈ ఓటు ఇంకా 11 తారీఖు అయితే ఎలక్షన్ అయిపోతుంది. తర్వాత మీ ఇంటికి వచ్చేవారే ఏమన్నా సమస్య అయితే, ఏమన్నా దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే మీ ఎమ్మడి వచ్చేవాళ్ళు ఎవరు, మీ పిలిస్తే ఫోన్ చేసి మీ ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరు, ఒకసారి మీరు ఆలోచన చేసి ఓటేయాల్సిందిగా ఈ ప్రెస్ ముఖంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సో డిసెంబర్ 11వ తారీఖు రోజు అయితే ఓటింగ్ ఉండబోతా ఉంది అచ్చంపల్లికి సంబంధించి. సో మీరు గతంలో కూడా 2 సార్లు కంటెస్టెడ్ చేశారు, మరి ఇప్పుడు 3వసారి కూడా ఉంటా ఉన్నారు. అంటే కంపల్సరీ సర్పంచ్ కావాలనే ఈ ఆలోచన ఎంత బలంగా నాటుకోవడానికి కారణం ఏంటంటే, నేను అసలు నాకు ఉద్దేశము నామినేషన్ వేయడము కూడా నాకు ఉద్దేశం లేకుండే. గ్రామంలో జనరల్ వచ్చింది, మా గ్రామంలో పెద్ద భూస్వామి ఉన్నాడు, ఆయన కూడా మంచి వ్యక్తే. ఆయనకు స్థలం ఇచ్చి నీవు ఇనానిమస్గా ఉండని ప్రకటించింది నేనే. ఎవరైతే గ్రామానికి 20 గుంటలు ఇస్తారో వాళ్ళే సర్పంచ్గా ఎన్నుకుందామని చెప్పింది నేనే. అయితే దానికి ఆయన నేను 20 గుంటలు ఇవ్వను, చేదురుబాయి ఉంది మా గ్రామంలో, దాని పక్కన కొంత స్థలం ఇస్తాను, నేను పేరు పెట్టను అని 2-3 రోజులుగా నానా అంటే సమస్యను పరిష్కరించకుండా నా ఇష్టం ఉన్నంత ఇస్తే గంత ఇస్తానందుకు ఇంకా లాస్ట్కు నీవు ఇంత నన్ను టార్చర్ పెడుతున్నావు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో, నామినేషన్ కదా వేసుకోపో, చూద్దాం నీకు మద్దతు ఎవరిస్తారని నన్ను హెచ్చరించి నన్ను బెదిరించడం వల్ల నేను నామినేషన్ వేయడం జరిగింది. సో రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు, మీ ఆలోచన ఏంటి? ఒకవేళ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామంలో ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. ఒక పొలానికి గ్రామం నుండి పొలానికి పోయే బాట సమస్యలు చాలా ఉన్నాయి.
అంతేకాకుండా చందులు ఇరుకుగా ఉన్నాయి. నేను గ్రామ ప్రజల సహకారంతో, యువతుల సహకారంతో, మన గ్రామంలో ఉన్న మహిళల సహకారంతో అందరినీ సమభాగం చేసి అందరితో సమస్యను తెలుసుకొని దానికి పరిష్కార మార్గము వాళ్ళ ద్వారా చూపి ఆ సమస్యను పరిష్కరిస్తాను. అంతేగాక నేను సర్పంచ్గా ఈ గ్రామంలో ఉండను, నేను మీ గ్రామ సేవకునిగా ఉంటాను. మీరు ఏమి ఆదేశిస్తే దానికి నేను తప్పకుండా ఆదేశిస్తాను. పై అధికారులు ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఊసపోస్తే గ్రామానికి ఏం చేస్తారని. నాకు పై అధికారులు కూడా తెలుసు, మా కాంగ్రెస్ నాయకులు తెలుసు, లీడర్లు తెలుసు, అందరికీ నాకు పరిచయం ఉంది. నేను ప్రజలను వాళ్ళ దగ్గర తీసుకుపోయి అన్ని మన గ్రామానికి ఏమేమి నిధులు కావాలో, ఏం అవసరం ఉండో అది తప్పకుండా తేవడానికి అన్ని విధాలుగా ప్రయత్నం తెస్తాను, తెచ్చి చూపెడతానని ఈ ప్రెస్ ముఖంగా నేను వాగ్దానం చేస్తున్నాను. డిసెంబర్ 11వ తారీఖు ఓటింగ్ అయితే ఉండబోతా ఉంది. దానికి సంబంధించి గ్రామస్తులకు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలారా మీరు ఒకటే ఆలోచన చేయండి, మీ ఎమ్మడి ఉండేవాళ్ళు ఎవరు, మీ సమస్యలు పరిష్కరించే వాళ్ళు ఎవరు, ఏమన్నా ఆపద జరిగితే మీ అంట వచ్చేవాళ్ళు ఎవరు? మీకు మన మందు గురించో లేకపోతే మద్యం గురించో డబ్బుల గురించో లేక ఆలోచన చేయకండి. మీ భవిష్యత్తు మీది. ఇప్పుడు ఒకసారి మీరు ఓటు అనేది 5 సంవత్సరాల మనకు ఆయుధము. ఆ ఆయుధాన్ని మీరు అమ్ముకోకండి. ఆ ఓటు ఎవరికో భయపడి మీరు ఓటేయకండి. మీరు స్వయంగా ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేసి ఓటేసి ఈ గ్రామ అభివృద్ధి ఎవరు చేస్తారో మీరు నిర్ణయం చేసుకొని నిజంగా మీ మనస్సాక్షిగా ఓటేయాల్సిందిగా ఈ ప్రెస్ ముఖంగా నేను తెలుపుతున్నాను.